నోటికి ఎంత వస్తుందో మాట్లాడి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. మా నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడన్నా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించారా జిల్లాలో? ఒక 4-5 లక్షల ఎకరాలు మా ఉమ్మడి జిల్లాలో ఎండిపోతే కనీసం సమీక్ష చేసిరా? సరే, వాళ్ళకు సోయలేదు. ఈ దొంగల ముఠా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి వాడని నిర్వహించిన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించి నిజమేనా? మరి వీళ్ళు చెప్తుంది ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మనం ఏం ప్రయత్నం చేసినా కనీసం సలహాలను అధికారుల దగ్గర నుంచి తీసుకున్నావా? అది చెయ్యవు. అది చేయకపోగా నోటికి ఎంతో సంత మాట్లాడి ఒక ఆయన 3 అడుగున్నాడు, ఒక ఆయన 4 అడుగున్నాడు. నేను అంటున్నా, నేను కళ్ళు మూసుకొని కనుక రేవంత్ రెడ్డి గొంతింటే ఆడిది మాట్లాడుతున్నా మొగోడు మాట్లాడుతున్నా అర్థం కాదు నాకు. మరి ఏం చేద్దాం దానికి? దేవుడు నీ గొంతుని కట్టించిండు, ఒక ఆయనకు పొడుగు తప్పియచ్చు. ఇప్పుడు నేను నిన్నట్టు అనలేను కదా, ఆడు పట్టుకుని అనలేను కదా, నేను నాకు సంస్కారం అడ్డం వస్తుంది కదా, నేను కూడా అనొచ్చు. ఈయన 6 ఫీట్లు అంత